హాయ్, హలో, ఆదాబ్, నమస్తే అందరికీ. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న మట్టి పాత్రలు అవి ఉన్నాయి కదా, ముంతలు, మూకుళ్ళ లాంటివి. ఇవి మీరందరూ ఆల్రెడీ చూసే ఉంటారు. మనకి పూర్వకాలంలో ఇది ఒక ప్రాచీన కళ అనుకుంటాను. మనకి బండి చక్రం మీద పెట్టి తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు దాదాపుగా చాలా తగ్గిపోయాయి. ఇక్కడ విషయం ఏమిటంటే, రీసెంట్గా సిబిఎస్ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మద్దిరాల జవహర్ నవోదయ సిబిఎస్ఈ స్కూల్లో సెంటర్ పడితే అక్కడ తీసుకెళ్ళాను పిల్లల్ని ఎగ్జామ్ రాయించడానికి. అక్కడ స్టాఫ్ రూమ్లో ఇవి చూశాను, బాగా అనిపించింది చూడగానే. వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఈ వీడియో తీసుకున్నానండి నేను. ఇది మనకి పూర్వకాలంలో ఒక కమ్యూనిటీ ఉండేది ఇవి తయారు చేయడానికి. ఇవి పిల్లలతో తయారు చేయించారంట అక్కడ స్కూల్లో పిల్లలతోటి. పూర్తిగా రాలేదు కానీ ఓకే, బాగా చేశారు, బాగా ట్రై చేశారని చెప్పొచ్చు. ఇంకొక 2 times 3 times చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో పిల్లలతోటి ఇలా చేయించడం అనేది బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో పిల్లల్ని మార్కులు, చదువు, మోతలు, బ్యాగుల మోతలు ఇవన్నీ ఉన్న ఈ టైంలో పిల్లలతోటి ఇవి చేయించడం, ప్రాచీనంగా ఉన్న ఒక వృత్తిని మళ్ళీ వెలుగులోకి తీసుకురావటం, అంటే ఓన్లీ మార్క్స్ మీదే కాకుండా ఇలాంటివి వాళ్ళతో తయారు చేయించి ఇలాంటి స్కిల్స్ వాళ్ళకి నేర్పించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అదే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఓన్లీ పేరెంట్స్ అయినా, స్కూల్స్ అయినా, మేనేజ్మెంట్ అయినా మార్క్స్ అలా ఆ కాంపిటీషన్ ఉన్నారు తప్ప ఇలాంటివి చాలా తక్కువ. పర్టికులర్గా ఇది సిబిఎస్ఈ స్కూల్స్లోనే ఉంటుంది నాకు తెలిసి. నా నాలెడ్జ్ ప్రకారం మనకి స్టేట్ బోర్డ్ స్కూల్స్లో ఎక్కడ ఇది మ్యాక్సిమం ఉండదు. ఓన్లీ సిబిఎస్ఈ స్కూల్స్కే వీటి మీద ఫోకస్ చేస్తారు. థ్యాంక్ యూ.